హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఎస్ఎస్సి నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి దాదాపుగా 987 పోస్టులకు సంబంధించిన ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ జాబ్స్కి సంబంధించి మనకు సొంత రాష్ట్రంలోనే పోస్ట్ ఉంటుంది, సొంత రాష్ట్రంలోనే పరీక్ష ఉంటుంది. సో ఫీజు వచ్చేసి కేవలం 100 రూపాయల ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి అర్హతలు ఉన్నవాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ మనకు ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్, ఇప్పుడే విడుదలైన నోటిఫికేషన్. ఇది మనకు అప్లికేషన్ అనేది కూడా త్వరలోనే అప్లికేషన్ లింక్ కూడా ఓపెన్ అవుతుంది. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్కి సంబంధించిన డేట్లు అనేది విడుదలయ్యాయి. సో డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఈ రోజు నుంచే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 18వ తారీఖు చివరి తేదీగా ఉంది. ఏప్రిల్ 18వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ ఫీజు పేమెంట్ 19th వరకు చెల్లించుకోవచ్చు. ఎగ్జామ్కి సంబంధించి పేపర్ 1 ఎగ్జామ్కి సంబంధించి మనకు జూన్లో ఎగ్జామ్ ఉంటుంది. జూన్ 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఉంటుంది. సో పేపర్ 2కి సంబంధించి మాత్రం దాని తర్వాత మనకు తెలుస్తుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ ఉద్యోగాలన్నింటికి సంబంధించి మనకు జూనియర్ ఇంజనీర్ అండ్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వము నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి శాలరీస్ కనుక చూసుకుంటే మనకు దాదాపుగా స్టార్టింగ్ శాలరీ 35,400 అంటే అన్ని అలవెన్సెస్ అవన్నీ కలిపితే మనకు దాదాపుగా 60,000 వరకు వస్తుంది. సో దీనిలో ఉన్న పోస్టులు చూసుకుంటే మనకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో దానికన్నా ముందు ఖాళీలు డైరెక్ట్గా చూసుకుందాం. ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఫర్ మెన్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు సివిల్ సంబంధించి 438 పోస్టులు ఉన్నాయి. సో బార్డర్ సెక్యూరిటీ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఇచ్చాడు. సో ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ సంబంధించి 37 పోస్టులు ఉన్నాయి. సో బ్రహ్మపుత్ర రోడ్ బోర్డుకి సంబంధించి జల్ శక్తి కింద ఉంటుంది, 2 వేకెన్సీలు ఉన్నాయి సివిల్కి సంబంధించి. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్లో మెకానికల్ 12 వేకెన్సీలు, సివిల్ 120, ఎలక్ట్రికల్ 121 వేకెన్సీలు. సో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లోపల ఎలక్ట్రికల్ 121, అదేవిధంగా సివిల్ వచ్చేసి 217 వేకెన్సీలు ఉన్నాయి. సో అదేవిధంగా మనకు సెంట్రల్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సంబంధించి జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి 1 వేకెన్సీ ఉంది, 2 వేకెన్సీలు ఉన్నాయి. సో సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో సివిల్కి సంబంధించి 3 వేకెన్సీలు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి మెకానికల్ 3 వేకెన్సీలు, సో ఎలక్ట్రికల్ 3 వేకెన్సీలు. సో ఫరాక్ బ్యారేజ్ ప్రాజెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద ఎలక్ట్రికల్ 2 వేకెన్సీలు, సివిల్ 2 వేకెన్సీలు ఉన్నాయి. సో మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్కి మాత్రం మనకు తొందరలోనే ఖాళీలకు సంబంధించిన సమాచారం అనేది ఇస్తారు. సో దాంతోపాటుగా నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTROకి సంబంధించి సివిల్కి సంబంధించి 6 వేకెన్సీలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా టెంటేటివ్ పోస్టులు మాత్రమే. దాదాపుగా 987 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఈ 987 ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు కనుక చూసుకుంటే మనకు దాదాపుగా సివిల్ ఇంజనీరింగ్ అయితే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. ఎలక్ట్రికల్ అండ్ మేనేజ్మెంట్ సంబంధించి మెకానికల్ సంబంధించి ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది అడుగుతున్నారు. సో 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. దాంతోపాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో అప్ టు 30 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో సివిల్ మెకానికల్ వీటన్నిటికి సంబంధించి డిప్లొమా ఉన్నవాళ్ళు లేదా బీటెక్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ కింద ఇచ్చారు. సో వాటికి సంబంధించి మనకు ఈ పోస్టులకు సంబంధించిన ఖాళీలు ఇవి. సో వీటికి సంబంధించిన ఖాళీలకు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఏజ్ వచ్చేసి ఏజ్ లిమిట్ మనకు 30 years ఇచ్చారు. సో 32 years ఇచ్చారు కొన్ని పోస్టులకి. వీటికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. సో అదేవిధంగా మనకు
ఈ విధంగా సెలెక్షన్ చేస్తారు అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ముందు ఫీజు చూసుకుంటే మనకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్, తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి కేవలం ₹100 ఫీజు ఉంది. సో ₹100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు. సో ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. ఎగ్జామ్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో పేపర్ 1కి సంబంధించి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్కులకు ఉంటుంది, 50 క్వశ్చన్లు వస్తాయి. సో జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు, 50 మార్కులు. అదేవిధంగా జనరల్ ఇంజనీరింగ్ సివిల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ సంబంధించి 100 క్వశ్చన్లు వస్తాయి, 100 మార్కులకు సంబంధించి. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి ఓన్లీ జనరల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్, లేదా జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, లేదా జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్ సంబంధించి 100కి 300 మార్క్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. సో దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకి సో ఇంటర్వ్యూ ఇంకా మిగిలిన ప్రాసెస్ అనేది చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని. సో ఇదంతా మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని మనము ఎగ్జామ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి రిలైజేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.